హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఒక మంచి విషయం తెలుసుకుందామండి. లక్ష్మీ అనుగ్రహం ఎలా పొందాలి అంటే ప్రతి విషయం మన తెల్లారి లేస్తూ పడుకునేదాకా చేసే ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణం, ప్రతి వస్తువులోనూ లక్ష్మీదేవి ఇమిడి ఉంటుందటండి. ఎలా అంటే మన నవ్వు ఒక లక్ష్మీదేవి అండి, మనం చేసుకునే ఒక అలంకరణ ఒక లక్ష్మీదేవిటండి, మనం చేసుకునే పూజా విధానం లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కదండి చేస్తాము. అందు గురించని ఆ పూజను కూడా సక్రమంగా చేయగలగాలి. కొంతమంది ఉంటారండి, తాంబూలాలు ఇస్తారు, వాటిని పక్కన పెట్టి మనకిచ్చిన తాంబూలం మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చేస్తారండి. మన కళ్ళెదురుగుండానే జరుగుతుంది. చూస్తున్న వాళ్ళు కూడా ఏమీ చెప్పలేని దౌర్భాగ్యపు స్థితిలో కూడా ఉంటారు. అది తెలిసి కళ్ళెదురుగుండానే జరుగుతుంది. ఇలాంటి పనులు ఇంకెక్కడ లక్ష్మీ కటాక్షం వస్తుందండి? ఎన్ని పూజలు చేస్తే ఏం ఉపయోగం అండి? మనం చేసే ప్రతి పని ఒక మంచి పని అయితే దాని ద్వారా ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం వస్తుందండి. కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని కూడా లక్ష్మీవారం అంటారండి. ఆ రోజు కూడా చెత్త బయట పోయరు, ఇంకా ఏంటంటే ఎవరికి ఏ వస్తువులు ఇవ్వరు. అలాంటివి కూడా నియమాలు పాటిస్తారండి. అలాగే ఏంటంటే శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పు కొని తెచ్చుకోవాలండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం వస్తుందని చెప్తారు. అలాగే నీటిని వృధా చేయకూడదండి. దానివల్ల కూడా లక్ష్మీ కటాక్షం పోగొట్టుకుంటాం. నీరు ఎప్పుడూ వృధా చేయకూడదు. నీరు చాలా విలువైనదండి. నీటితో చాలా సమస్యలు తీరుతాయి మనకి. ఆ నీటినే తలుచుకుంటూ నోట్లో పోసుకుంటే కూడా మంచి ఆరోగ్యం వస్తుందండి. ఒక నామం ఒక గ్లాసులో ఒక నీళ్లు తీసుకుని ఒక నామాన్ని జపించి ఆ మంచినీటిని తాగడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఇది చాలామందికి తెలియని విషయం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, వాకిట్లో ముగ్గు పెట్టడం, ఇది కూడా లక్ష్మీ కటాక్షమేనండి. అలాగే దయచేసి నైటీలతో పూజలు చేసుకోకూడదని చెప్తారు. దయచేసి ఆ పని మాత్రం ఎవరు తెలిసినా తెలియకపోయినా చేయకండి. చక్కగా చీర కట్టుకుని అలంకరించుకుని బొట్టు పెట్టుకుని సుమంగళిగా కూర్చుని ఆ అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే అది లక్ష్మీ కటాక్షమేనండి. ఎప్పుడు ఏడవకూడదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా ఎప్పుడు ఏడవకూడదండి. కన్నీటి చుక్క రాలకూడదు. అది కూడా లక్ష్మీ కటాక్షమే. ధైర్యం కూడా లక్ష్మీ కటాక్షమేనండి. ధైర్యం లక్ష్మీ కటాక్షమే. అలాగే ఒకళ్ళకి సహాయపడాలి, మన వల్ల చేతనైంది చెయ్యాలి అని అనుకోవడం కూడా లక్ష్మీ కటాక్షమేనండి. ఆ ఆలోచన ద్వారా మనకి లేనిది కూడా మనకి అవకాశాన్ని కల్పిస్తాడు అన్నమాట ఆ స్వామి. అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఆలోచించి చేసే ప్రతి పని లక్ష్మీ కటాక్షమేనండి. ఆలోచించి చేసే ప్రతి పని లక్ష్మీ కటాక్షమే అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే శుక్రవారం రోజు ఏవి ఉప్పు, పాలు, పెరుగు, నెయ్యి ఎవ్వరికి ఇవ్వకూడదండి. చీకటి పడ్డాక ఎవ్వరికి ఇలాంటి వస్తువులు ఇవ్వకూడదు. తోడు చుక్క అని అడుగుతారండి చాలామంది, అది కూడా ఇవ్వకూడదండి. అది లక్ష్మీయే. పెరుగులో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. తెల్లని వస్తువులన్నింట్లోనూ లక్ష్మీదేవి చాలా ఉంటుందిటండి. అందుకని ఆ పనులు కూడా చేయకూడదు. ఏమంటే ఇవన్నీ నాకు తెలుసున్నవి చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి. తెలుసున్న వాళ్ళు తెలుసుకోండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. తెలుసున్న వాళ్ళు మాకు చెప్పేదేంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పట్లేదండి. తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో నాకు తెలిసిన విషయం మాత్రమే చెప్తున్నాను. అందరూ అన్యదా భావించకండి. ఇంకా ఏంటంటే శుక్రవారం చీపురు కూడా బయట పడేయకూడదండి. లక్ష్మి కోపగించుకుని వెళ్ళిపోతుంది. ఎప్పుడు గొడవలు, దెబ్బలాట్లు జరిగే ఇళ్లల్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండదండి. ఆవిడకి ఇష్టం ఉండదుట. అది జ్యేష్ఠాదేవి నివాసం ఉంటండి. గొడవలు దెబ్బలాట్లు జరిగే ఇల్లు జ్యేష్ఠాదేవి నివాసం. అందుకే ఆవిడ ఉండదుటండి, వెళ్ళిపోతుంట కోపగించుకుని. అలాగే ఎప్పుడు పొద్దుపోయి లేవడం, పెందలాడే లేవరు. కొంతమంది ఇళ్లల్లో 11ంటికి, 12ంటికి, 1 గంట వరకు కూడా స్నానాలు చేయని వాళ్ళు కూడా ఉంటారండి కొందరు ఇళ్లల్లో. అది కూడా మంచి పద్ధతి కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అనేది మంచి విషయం. స్నానం చేసి మళ్ళీ పడుకోవచ్చు, తప్పులేదు కదండి. అలా చెయ్యరు, చెప్తే వినరు. ఆ మాట వినడానికి కూడా ఈగో అడ్డొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే లక్ష్మీదేవికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. బిల్వాలతో పూజిస్తే
చాలా ఇష్టంట ఆవిడకి. బిల్వపత్రాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం పొందొచ్చు. అలాగే చందనంతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం పొందొచ్చు. కనకదార స్తోత్రం చదవడం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని పొందొచ్చండి. అలాగే మహాలక్ష్మి అష్టకం చదవడం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని పొందొచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, మరో వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.